నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. పురుషోత్తం రెడ్డి గారు, జగన్ మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మనం చూసాం ఇంతకు ముందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ గా మీరు ఏం చెప్తారు ప్రెస్ మీట్ కి సంబంధించి? గత కొంతకాలంగా మద్యం కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు కీలక వ్యక్తులుగా భావించేవాళ్ళు. అంటే ఈ రోజు విజయసాయి రెడ్డి గారు ఆ పార్టీలో లేకపోవచ్చు, కానీ ఆయన దగ్గర నుంచి మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళు విచారణలోకి వెళ్ళడం, కసిరెడ్డి గారిని ఆయన కీలకంగా ఉన్నటువంటి ఓఎస్డీగా సెక్రటరీగా పనిచేసినటువంటి ధనంజయుడు గారు నంద్యాలకు సంబంధించి సంబంధించిన వ్యక్తి అరగడం, ఇవన్నీ చూసినప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా అన్నంత వాతావరణం వచ్చినప్పుడు సహజంగా ఆయన రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. రెస్పాండ్ అంటే అరెస్ట్ చేస్తే ఏం చేయబోతారు అవన్నీ కాదు, కానీ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ లేదా కేసు వారిపైన వస్తున్న ఆరోపణలకు ఒక సావధానమైనటువంటి సమాధానం చెప్పడం అనేది చాలా అవసరం. రాజకీయాల్లో ప్రజలకు కూడా ఒక అర్థం కావడానికి ప్రభుత్వం వైపు నుంచి ఏం ఆరోపణలు వస్తున్నాయి, ఇటువైపు నుంచి ఏం ప్రతిస్పందనలు వస్తున్నాయి చూసినప్పుడు ప్రజలు కూడా నిర్ధారణ కావడం ఉపయోగపడుతుంది. రక్త రామకృష్ణ మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఖచ్చితంగా వైసీపీకి అవసరం. ఎందుకంటే ఇంతకాలం పాటు ఏం చర్చ జరిగింది? అన్యాయంగా మమ్మల్ని కేసులో ఇరికిస్తున్నారు, లేదా కక్ష సాధింపులో భాగంగా చేస్తున్నారు, అప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినారు కాబట్టి దాని ప్రతిఫలంగా ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. ఈ చర్చ జరిగింది రాష్ట్రంలో. వైసీపీ నుంచి ప్రధానమైన రియాక్షన్ ఇది వచ్చింది. నిజానికి అది కరెక్ట్ కాదు. ఆ చర్చ కూడా చావచ్చు, కానీ ప్రధానంగా ప్రభుత్వం వైపు నుంచి కానీ సిట్టు వైపు నుంచి కానీ లేదా వారిని అనుకూలంగా ఉన్నారని ముద్ర ఉన్నటువంటి మీడియా సమస్యల నుంచి కానీ లేదా వైసీపీ వ్యతిరేకుల నుంచి కానీ కొన్ని తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు వాటికి సమాధానం చెప్పాలి. కేవలం కక్ష సాధింపు మేము ఎదుర్కొంటాము అంటే ప్రజలు దాన్ని విశ్వసించరు, పార్టీ కార్యకర్తలు విశ్వసించవచ్చు. అంటే సావధానంగా వాళ్ళ పరిపాలనలో ఏం జరిగింది, వస్తున్న ఆరోపణలకు సమాధానం ఏంటి, ప్రతి ఆరోపణ చేస్తాడు. మీ పాలనలో గత ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, ఈ రెండు ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా కవిత జగన్మోహన్ గారు ఈరోజు అన్ని డాక్యుమెంట్లు నేను ట్విట్టర్ దాంట్లో పెడుతున్నాను, మా అఫీషియల్స్ నా పర్సనల్ దాంట్లో పెడుతున్నాను, ఏ చర్చకైనా ఎలాంటి చర్యకైనా సిద్ధమని చెప్పడం ద్వారా రెండు ప్రజల్లోకి వెళ్ళింది. ఆయన చెప్పింది వెళ్ళింది, ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇంకా వ్యవస్థలు వచ్చి టెక్నికల్గా ఏం జరుగుతుందో అది జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ గారి ప్రెస్ మీట్ ఉన్నంతలో చాలా మెచ్యూర్డ్గా తను చెప్పదలుచుకుని చెప్పాడు. ఇది వైసీపీకి మంచిదే, ప్రజల్లో కూడా చర్చనీయాంశం కూడా ఉపయోగపడుతుంది. సార్, మనం గత ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నప్పుడు లాస్ట్ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాలకు సంబంధించి మాట్లాడారు, కానీ లిక్కర్ కేసుకి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఫోకస్ చేస్తుంది ఈ అంశం మీదే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్కి సంబంధించి పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. కస్టడీలోకి తీసుకోవడం, విచారణ చేపట్టడం, అరెస్టులు చేయడం, ఇదంతా ప్రాసెస్ నడుస్తున్న నేపథ్యంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదని కూడా నేను మిమ్మల్ని అడిగాను. సో ఇప్పుడు ఎట్టకేలకైనా స్పందించారు, బట్ ఆయన చెప్పినవన్నీ నిజాలు అనుకోవాలా, లేకపోతే ఒకరిని బ్లేమ్ చేసే ఉద్దేశంతో ఉన్నారా? మరోపక్క లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు అంటూ వైసీపీ వాళ్ళు పెద్ద వాయిసే వినిపిస్తున్నారు. వీటన్నిటిని చూస్తుంటుంటే ఎలా అర్థం చేసుకోవాలి? రాజకీయాలలో బ్లేమ్ పాలిటిక్స్ ఖచ్చితంగా జరుగుతాయి, రెండు వైపులా జరుగుతాయి. వాళ్ళ వైపే తప్పని వీళ్ళు అంటారు, వీళ్ళ వైపే తప్పని వాళ్ళు అంటారు. బ్లేమ్ పాలిటిక్స్ ఉంటాయి. అంటే రాజకీయాలు ఎలా ఉంటాయంటే రెండు, ఒకటి ప్రజలు ఎంత నమ్ముతారు చాలా ఇంపార్టెంట్. కేసు ఏమవుతుంది, కేసు ఒక రోజుల్లో కాదు కదా. అరెస్ట్ అయితే 2 నెలల నుంచో 3 నెలల నుంచో, మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ గారు 16 నెలలు జైలు ఉండరు. ఇప్పుడు ఆ కేసు 10 సంవత్సరం ఏమి కాల, ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి కేసు రిజల్ట్స్ పైన పెద్ద ఎవరికి ఆసక్తి లేదు. ఎందుకంటే ఎప్పుడు జరుగుతుందో ఎప్పుడు జరగదో తెలియదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాజకీయ నాయకులు పైన పెట్టే కేసులు 2G శాతం 1-2 తప్ప ఏమి తేలట్లా. కాబట్టి రిజల్ట్స్ పైన ఊరికి అనుమానం లేదు. ప్రజల్లో ఆసక్తి ఏముంటుంది, ఈయనేం చెప్పినాడు, ఆయన ఏం చెప్తున్నాడు, అరెస్ట్ అవుతారా అవరు, అరెస్ట్ అయితే తట్టుకుంటారా తట్టుకోలేరా, ఈ చర్చ ఎక్కువ నడుస్తూ ఉంది. కాబట్టి రిజల్ట్స్ పైన ఆసక్తి ప్రజలకు కూడా లేదు. ఎందుకు లేదు? ఎప్పుడు కోర్టు ఈ వ్యవస్థలు నిరూపించేది ఎప్పుడు, మళ్ళీ కోర్టులో నిరూపణ అయ్యేది ఎప్పుడు, మళ్ళీ స్టేలు సుప్రీంకోర్టుగా ఇది తేలదు, ఇప్పట్లో తేలదు. కాబట్టి ప్రజలు ఏం చూస్తారంటే రెండు వైపుల నుంచి ఏం చెప్తున్నారో చూస్తారు. అట్లాంటి ఆసక్తి, అట్లాంటి చొరవ ప్రజల నుంచి ఉన్నప్పుడు, ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత విస్తృతంగా సమాచారం ప్రజల్లోకి చేతుల్లోకి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా సావధానంగా ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే అన్ని వైపుల నుంచి ఉంది. మీరు ప్రస్తావించినట్టు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు కదా, ఆ రోజు మాట్లాడకపోవడం కూడా కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటే ఆ రోజున స్పేస్ చాలా చిన్నది. ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఉద్దేశించి మాట్లాడినాడు. ఇప్పుడు దాదాపు 2-2.5 గంటలు మాట్లాడాడు. అంటే నేచురల్ గా ఎక్కువసేపు మాట్లాడాల్సిన అనివార్యం అక్కడ సాధ్యం కాదు. అందుకని బహుశా వారు అక్కడ సింపుల్ గా 2-3 ముక్కలు కొట్టేశాడు అనుకోండి, కేసు వేరే రూపం దారుస్తుంది ప్రచారం. అందువల్ల ఆయన సావధానంగా చెప్పదలుచుకుని చెప్పాడు. దాని బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాడు. ఆయన ప్రధానంగా 2 ఆరోపణలు చేశాడు. ఒకటి, ఈ ప్రభుత్వం ఏర్పడి నుంచి ఇప్పటి వరకు అన్ని వైఫల్యాలు,
అంటే ఏది కూడా అస్యూరెన్సెస్ కానీ హామీలు కానీ లేకపోతే సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. ఫస్ట్ పాయింట్ ఫెయిల్యూర్ అయ్యారు. అప్పులు ఇప్పుడు ముబ్బడిగా చేస్తున్నారు మాకన్నా ఎక్కువగా, కానీ ఆదాయం మాత్రం తగ్గిపోతా ఉంది. ఇని పరిపాలనా పరమైన అంశాలు ప్రస్తావించాడు. అంటే నేరుగా దగ్గరకు వచ్చేసాడు అనుకోండి, అది మెచ్యూరిటీ ఉండదు. ఒక జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా కొంచెం లెంతీగా మాట్లాడినా, ఇప్పుడు ఈ ప్రభుత్వం 1 year పాటు పరిపాలన దగ్గర వస్తుంది, ఇంకొక నెల పోతే దాదాపు నెలకు ముందే 1 year పూర్తి అవుతా ఉంది. ఈ 1 year పూర్తవున్న సందర్భంలో ప్రభుత్వాన్ని సావధానంగా మాట్లాడడానికి, అట్ ద సేమ్ టైం గతంలో లిక్కర్ పాలసీ ఉంది కదా 2014 నుంచి 19 వరకు, మళ్ళీ అదే ప్రభుత్వం ఇప్పుడు కొనసాగుతుంది కదా, వాళ్ళ పాలసీకి వీళ్ళ పాలసీకి పోల్చి చూస్తూ ఏది కరెక్ట్ అని చెప్పే ప్రయత్నం ఒకటి చేశాడు. ఈ రెండు చేయడం ద్వారా అదే సేమ్ టైం విచారణ వాటికి సంబంధించి చాలా గుమ్మనంగా ఏం చేస్తారో చేసుకోవడానికి కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇది సావధానమైన ప్రస్తావన పెట్టడం కోసం అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పింది కరెక్టా, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అంటే ఎట్లా నిర్ధారిస్తాం? ఎందుకంటే ఆధారాలు మనకు లేవు, మనం విచారణ చేయలేము. రెండోది, గతంలో మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసిన సిట్ అధికారులు లేదా సిబిఐ అధికారులు బయట వచ్చి బ్రీఫ్ చేసేవాళ్ళు. ఈ పాయింట్ మొత్తం చెప్పాలి కానీ కొంత చెప్పేవాళ్ళు, ప్రెస్ నోట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సిట్టు నాకు తెలిసినంతవరకు ఎక్కడ ఇయలేదు. వాళ్ళు ఇయకుండా ఏం చేస్తున్నారంటే, ఇలే కాదు, గత కొంతకాలంగా సిట్లు కానీ విచారణ సంస్థ అరెస్ట్ చేస్తున్నాయి, మేము ఏదైనా కోర్టులో చెప్తా ఉంటున్నారు. వాళ్ళు చెప్పట్ల, వాళ్ళు చెప్పేది అథెంటిక్, వాళ్ళు చెప్పే దాంట్లో పట్ల కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కానీ వాళ్ళే చెప్పకపోతే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తారు? జగన్ గారు చెప్పినంత అబద్ధాలని చెప్తారు, జగన్ గారు ఏం చెప్తారు? వాళ్ళు చెప్పినంత అబద్ధాలు అంటారు. కానీ ఇద్దరు చెప్పిన దాన్ని, వాళ్ళు చెప్పిన కన్క్లూడింగ్ని ప్రజలు విశ్వసించరు, కానీ రెండింటిని బేరీజ్ వేసుకుంటారు. జగన్ గారు చెప్పిన దాంట్లో పాయింట్ ఏంటి, వాళ్ళు చేసిన ఆరోపణలకి ఇచ్చిన సమాధానం ఏది కరెక్ట్ అని బేరీజ్ వేసుకునే శక్తి సామర్థ్యాలు సమాజానికి ఉంటాయి. అది ఉపయోగం. జగన్ గారి ప్రెస్ మీట్ దేనికి ఉపయోగం అంటే, జగన్ గారు కరెక్టా చంద్రబాబు గారు కరెక్ట్ అనే పాయింట్ కన్నా ప్రభుత్వం నుంచి చెప్పదలుచుకుంటే గత కొన్ని వారాలుగా చెప్పేస్తున్నారు, ఎక్కువ మోతాదులో చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఆయన అన్నిటికీ సావధానంగా 2 గంటల సమాధానం చెప్పడం, ఆయన ట్విట్టర్ వేదికగా కానీ పార్టీ సోషల్ మీడియా వేదిక కానీ అన్ని డీటెయిల్స్ డాక్యుమెంటైజేషన్ చేసి పెట్టడం ద్వారా ఒక సావధానమైన చర్చకు తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళ పాలసీకి మా పాలసీకి ఏ పాలసీ కరెక్ట్, ఏ పాలసీలో దోపిడీ జరిగే అవకాశం ఉంది, ఎవరికి కరప్షన్ జరిగే అవకాశం ఉంది చెప్పాడు. రెండు, ఈ 1 year పాటు చేసిన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడం దాన్ని కొనసాగింపుగా 4వ తేదీ యాక్టివిటీకి కూడా పిలిపించాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఆ పార్టీకి అవసరం, ప్రజలకు కూడా 2 సమాచారాలు ఉంటాయి కాబట్టి ప్రజలు బేరీజ్ చేసుకుంటారు. అండ్ ఈ కూటమి ప్రభుత్వం 1 year పాలనకి సంబంధించి వెన్నుపోటు దినంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించారు, అనౌన్స్ చేశారు. June 4th దానికి సంబంధించిన ఈవెంట్కి సంబంధించి కూడా మాట్లాడారు. ఎలా ఉండబోతుంది అంటారు? ఏం చేయాలనుకుంటున్నారంటారు? ఖచ్చితంగా ఒకటి, ఎన్నుపోటు, సైకో, ఈ పదజాలాలు 2 పార్టీలు వాడుతున్నాయి. సరే, అంత పెద్ద పదాలు మనం వాడడం కరెక్ట్ కాదు. కానీ ఒకటి, వారి ఉద్దేశం ఏంటంటే, రిజల్ట్స్ వచ్చింది 4వ తేదీ, ప్రజల రిజల్ట్స్ ఏమని ఇచ్చారు? ఓటింగ్ జరిగింది 13వ తేదీ, ఆ 13వ తేదీకే రిజల్ట్స్ ఫిక్స్డ్ బాక్సుల్లో, కానీ ఓపెన్ అయింది 4వ తేదీ, ఒక సింబాలిక్గా ఉంటుంది. 12వ తేదీ ఆయన ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. బట్ 4వ తేదీ రిజల్ట్స్ ఏంటి? ప్రజల రిజల్ట్స్ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అష్యూరెన్స్ని నమ్మి ప్రజలు ఓట్లేశారు. జగన్ గారి కాన్సెప్ట్ ఏంటంటే, 4వ తేదీ పెట్టుకోవడంలో లాజిక్ ఏంటంటే, 4వ తేదీ ప్రజాభిప్రాయం వ్యక్తమైన రోజు. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారు కూటమిని. ఎందుకు ఆహ్వానించారు? ఆయన మాకు సూపర్ 6 కావచ్చు, సూపర్ 7 కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఏదైతే చంద్రబాబు గారు ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ చూసి వాళ్ళు సంతోషంగా వాళ్ళు తీర్పిచ్చారు, అవన్నీ అమలవుతాయి. అవన్నీ ఉల్లంఘన జరిగినాయని జగన్ గారి కాన్సెప్ట్. ఉల్లంఘన జరిగినాయి కాబట్టి ఇది ఎన్నుపోటానికి పేరు పెట్టాడు. ఎన్నుపోటు అంటే ఇంకా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఆయనకు విమర్శలు చేస్తూనే ఉంటారు కదా. కాబట్టి ఎన్నుపోట్లు లేదా వాళ్ళ సైకోలు అవి పక్కన పెడితే, హామీల ఉల్లంఘన జరిగిన రోజుగా చూడొచ్చు మనం. వారి ఉద్దేశం, జగన్ గారి ఉద్దేశం ఏంటంటే, 4వ తేదీ హామీల ఉల్లంఘన జరిగిన దాని కాబట్టి ప్రజలకి మోసం చేశారు, వాళ్ళ పాత్రలో ఎన్నుకోటు కొట్టారు అనే పద్ధతిలో తీసుకురావడం ద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. ప్రజా తీర్పు ఇది, ప్రజా తీర్పు భిన్నంగా ప్రభుత్వ పాలన జరుగుతుంది, ఒక కాన్సెప్ట్. రెండోది, మద్యం పాలసీ పైన మీరు చూస్తే ఈరోజు మద్యం పాలసీ పైన ఎంత మాట్లాడాడో, మద్యం పాలసీ సంబంధం లేకుండా ప్రభుత్వ విధానాలు, అప్పులు, గ్రోత్ రేటు పోల్చుకొని అన్ని ఎందుకు చెప్పినాడు? ఒక సమగ్రమైన చెప్పకపోతే వీళ్ళు మద్యంతో గిలగల కొట్టుకుంటున్నారు, భయపడిపోతున్నారు, ఇట్లా చర్చ వస్తుంది. జగన్మోహన్ గారికి ఆ విషయం తెలుసు, అందుకనే సమాధానంగా మాట్లాడినాడు, ప్రజల పిలిపించినాడు. ఇప్పుడు మద్యం పైన పిలుపు కాదు 4వ తేదీ ధర్నా. ఎప్పుడు కూడా ప్రభుత్వం ఒక కేసు పెట్టడం, దాన్ని ఎదుర్కోవడం, ఇంకొక కేసు పెట్టడం, దీన్ని ఎదుర్కొంటుంటే ప్రజలు ఏం చేస్తారు? ప్రేక్షకులు అయిపోతారు. ప్రజలు ఏమవుతారు? వాళ్ళు కొట్టుకుంటున్నారు, 2 పార్టీలు సాధన అనుకుంటారు. అటు కాకుండా ప్రజల డిమాండ్లు కానీ పార్టీ టేకప్ చేస్తే అప్పుడు ప్రజలు వర్సెస్ ప్రభుత్వంగా మారుతుంది. అందువల్ల వ్యూహాత్మకంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గత 2 నెలలుగా
ఆయన అరెస్ట్ అవుతాడా, ఈయన అరెస్ట్ అవుతాడా, దీని చుట్టూ నడిచేస్తాం. నడిస్తే వాళ్ళంటే ప్రజలు ప్రేక్షకులు అయిపోతారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసే విధంగా 4వ తారీఖున పిలిపివ్వడం ద్వారా మీ పార్టీకి మీరు లిక్కర్ కేసే ప్రజల సమస్య అని పోవడం ద్వారా పార్టీని ఒక రైట్ ట్రాక్ లో నడిపే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు. మరోపక్క కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దారే సెపరేట్ గా మనం చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో కలవడం, పర్సనల్ గా మాట్లాడడం, పిల్లలు కూడా ఆడుకోవడం మనం చూసిన సందర్భం. అంటే మేము ఇంత క్లోజ్ గా ఉన్నాము కేంద్ర ప్రభుత్వంతో అన్న విషయాన్ని ఏపీ ప్రజలకు ఇండైరెక్ట్ గా చెప్పాలనుకుంటున్నారు, లేదా డైరెక్ట్ గా చూపించాలనుకుంటున్నారో తెలియట్లేదు, కానీ వాళ్ళ కాన్సెప్ట్ అయితే అది కనిపిస్తోంది. అండ్ మళ్ళీ మనం చూడొచ్చు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని మీట్ అవ్వబోతున్నారు. అసలు దేనికి సంకేతం అనుకోవాలి ఈ మీటింగ్లు, ఈ గారాబాలు? అంటే రెండేంటంటే ఇక్కడ తెలుగుదేశం వ్యూహం ఒకటి ఉంటుంది, బీజేపీ వాళ్ళది ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ అపాయింట్మెంట్ ఇప్పి పోలేరు కదా. ఇప్పుడు రాష్ట్రం అంతా మద్యం కేసు నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కీలక వ్యక్తులు అరెస్ట్ అయినారు, ఇంక నెక్స్ట్ జగన్ గారే అనే ఒక చర్చ రాష్ట్రంలో నడుస్తుంది. నడిచేదేంది తెలుగుదేశంలో అధికారికంగానే చెప్తున్నారు కదా లీడర్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పట్లేదు, కానీ అదర్ దాన్ లీడర్లు అంతా త్వరలో జగన్ అరెస్ట్ చేసేస్తారని చెప్తున్నారు. ఇంకా వాళ్ళ మీడియా అయితే రోజు అరెస్ట్ చేస్తున్నారు. కానీ ఇట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నప్పుడు సాధారణంగా గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బీజేపీతో అలయన్స్ లేకపోయినా ఆ రోజు చంద్రబాబు గారు అరెస్ట్కి బీజేపీ వెనక నుంచి నడిపింది అనే విమర్శ అయితే వాళ్ళే చేశారు, తెలుగుదేశంలో చేశారు. మిత్రపక్షంగానే వాళ్ళే ఆయనే ఢిల్లీ వాళ్ళ మాట వింటే, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటే, లేకపోతే వాళ్ళతో మాట్లాడుకొని చేస్తే వీళ్ళు డైరెక్ట్ గా మిత్రపక్షం కదా. కాబట్టి ప్రజల్లో అది ఉంటుంది. కాబట్టి కానీ బీజేపీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఇప్పుడు నేను అనుకుంటుంది, నేను గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చేమో ఒక అంచనాతో ఉన్నాను. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ప్రధానమంత్రిని కలిశారో, నెంబర్ 2 హోంమంత్రి గారిని ఇప్పుడు కలుస్తారని మీ సమాచారం ఇస్తున్నారు. ఇది రెండోది కూడా నిజమైతే ఇప్పట్లో జగన్ గారిని అరెస్ట్ చేయాలని నమ్ముతాను. అరెస్ట్ చేయరు అంటారు మీరు? ఎందుకంటే అరెస్ట్ చేస్తే ఏమనుకునేస్తారు, ఓ మోడీ గారితో మాట్లాడొచ్చేసినాడు, బెయిల్ రాకుండా. మళ్ళా అప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు పురంధేశ్వరి గారు వాళ్ళు కలిసినప్పుడు హోంమంత్రి గారు అమిత్ షా గారు చాలా ఆసక్తికరంగా కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ బెయిల్ పిటిషన్లు అవన్నీ ఏ జడ్జి దగ్గర ఉంది, ఆయన అన్నాడో లేదో వీళ్ళు చెప్పుకున్నారు బయట. అప్పుడు ఏమైపోయింది, మొత్తం వ్యవహారాలు వాళ్ళు నడిపేసినారు అనిపించింది. అది బీజేపీకి చెడ్డ పేరు కదా. కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు అరెస్ట్ చేయదలుచుకున్నా, ఆయన విచారించి పిలుసస్మ చేస్తే ప్రజలు ఏమనుకుంటారు? ఇప్పుడు మీరైనా క్వశ్చన్ ఏమో అడిగారు, గతంలో లోకేష్ గారు వెళ్ళారు, ఇప్పుడు జగన్ గారు అరెస్ట్ కోసమేనా, బీజేపీ వాళ్ళు ఆశీస్సులు పొందడం కోసమేనా, వాళ్ళ పర్మిషన్ కోసం అని చర్చ వస్తా ఉంది. ఇది 30కి మనం ఇప్పుడు అరెస్ట్ చేసినారనుకో జగన్ గారిని, బీజేపీ వాళ్ళకి ముద్రగా పడిపోతుందిగా, అంటే బీజేపీ వాళ్ళు చెప్తే వీళ్ళు అరెస్ట్ చేసినారని. కాబట్టి బీజేపీ వాళ్ళని పదే ఇంకా ప్రధానమంత్రి గారిని అమిత్ షా గారిని కలిసిన సందర్భంలో అరెస్టులు జరిగితే, గతంలో మీరు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం కలవాల ఎప్పుడు ప్రధానమంత్రి గారిని, అప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు అప్పుడే ఫోన్లో మాట్లాడుకున్నారు, రాయబారాలు పంపినారని చెప్పేసినారు. అలాంటిది ఇప్పుడు నేరుగా ఆయన పోయి లోకేష్ గారు కలవడం, ప్రధానమంత్రి ఈయన పోయి అమిత్ షాని కలిస్తే ఇప్పుడు అరెస్ట్ అయితే చంద్రబాబు గారికి ఎంత నష్టం లేదు, బీజేపీకి ఎక్కువ నష్టం. అంటే ఈ వెనక నుంచి ఇవన్నీ చేపిస్తున్నారు అని. కాబట్టి అట్లాంటి చర్యలు వాళ్ళు ఒప్పుకోరు కదా. కాబట్టి వరుస కలయికలు లోకేష్ గారు మనగలవడం, మీరు అన్నట్టుగాని చంద్రబాబు గారికి కలిస్తే జనరల్ నా అసెస్మెంట్ ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి జోలికి పోరు, జనరల్ పొలిటికల్ యాంగిల్ చెప్తున్నారు. కానీ మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే మోదీ గారికి కావచ్చు, అంత రైవలరీ అయితే ఏమీ లేదు. ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టి పొత్తులో భాగంగా ఒకరికొకరు అండర్స్టాండింగ్స్ వెళుతున్నారేమో తప్ప జగన్మోహన్ రెడ్డి గారన్నా లేకపోతే అంత అగైనెస్ట్ ఉంది అని అంటారా? ఇప్పటికీ మోదీ గారు వచ్చినా ఆ మీటింగ్ సంబంధించి మాట్లాడెళ్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక్క మాట మాట్లాడడం కూడా మనం చూడలేదు. అది పాజిటివ్ నెగిటివ్ అన్న విషయం పక్కన పెడితే ఏమంటారు? జగన్ గారికి మోడీ గారికి ఒక సారూప్యత ఉంది. జగన్ గారు మోడీ గారిని ఏమన్నాడు, మోడీ గారు జగన్ గారిని ఏమన్నాడు. చాలా మంది ఏమంటారు, వీళ్ళిద్దరి మధ్య సారూప్యత ఉంది. బట్ దీనికి కారణం ఇద్దరు ఒకరి పట్ల ఒకరు మంచి అభిప్రాయం ఉంది, ఒకరంటే ఒకరికి ఇష్టము, కాపాడుతాడేమో మోడీ గారు, ఈయనకి ఆయన అంటే చాలా అభిమానం అని అంటున్నారు. అది ఉంటే ఉండొచ్చు గాక, బట్ 90% యాజ్ ఎ పొలిటికల్ గా మనం ఆలోచించినప్పుడు జగన్ గారు తన రాజకీయ ప్రత్యర్థులు తప్ప మిగతా ఎవరు జోలికి పోవడం. అంటే మోడీ గారు రాజకీయ ప్రత్యర్థి, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థి కావచ్చు. ఈ రాష్ట్రంలో ఆయన రైవల్ ఎవరు, పొలిటికల్ రైవల్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వం తెలుగుదేశం. తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ అపోజిషన్ గా ఉంది జగన్ గారికి పవన్ కళ్యాణ్ గారు. మిగతా వాళ్ళ జోలికి వెళ్ళరు, కాంగ్రెస్ జోలికి, అంటే కాంగ్రెస్ మీ ప్రేమ లేకపోతే లెఫ్ట్ వాళ్ళ జోలికి వెళ్ళడైనా, వాళ్ళు ఏమైనా అన్నవాడు పట్టించుకోడు. కారణం ఏంటంటే నా ప్రత్యర్థి కానీ ఆయన్ని పట్టించుకోవడం రాజకీయాల్లో కరెక్ట్ కాదు అనేది జగన్ గారి స్టైల్.
మంచి చెడ్డల తర్వాత. అట్లే జగన్ గారు లాంటి ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు ఇట్లా ఆలోచనప్పుడు దేశాన్ని ఏలుతున్న నరేంద్ర మోడీ గారు అంతకు భిన్నంగా ఆలోచిస్తాడా? ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ జగన్ గారు ఏమన్నా శత్రువా? రాజకీయ ప్రత్యర్థి కాదు. ఈ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని ఉండవచ్చు కానీ వ్యక్తిగతంగా జగన్ గారు కానీ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి రాజకీయ ప్రత్యర్థి ఈ రోజుకి కాదు. అంటే స్నేహితుడని కాదు, రాష్ట్రంలో ప్రత్యర్థి కాదు. ప్రత్యర్థి అయినప్పుడు వాళ్ళు రాజకీయాలు వాళ్ళు చేస్తారు. కాబట్టి ప్రత్యర్థి కానీ జగన్ గారితో కొట్టాడే పని మోడీ పెట్టుకోరు, జగన్ గారు కూడా పెట్టుకోడు. ఈ కారణం రీత్యా మోడీ గారు ఈయన గురించి మాట్లాడాడు, ఈయన ఆయన గురించి మాట్లాడాడు. దట్ ఈ రియాలిటీ అది. కానీ చాలా మంది రకరకాలు అంటారు, కానీ నేను అనుకుంటే రాజకీయ ప్రత్యర్థులు కాని వాళ్ళతో కొట్లాడడం అని తప్పించి జగన్ గారు డిస్టర్బ్ అయిపోతే బీజేపీకి ఏం లాభం ఇప్పుడు పరిస్థితుల్లో? ఎందుకంటే జగన్ గారు డిస్టర్బ్ అయిపోతే కాంగ్రెస్ పికప్ పోతుంది. దేశంలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కదా, జగన్ గారు కాదు. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ లాభపడే పని బీజేపీ చేస్తుంది. కానీ ఆ రెండు కారణాలు అయితే మోడీ గారు జగన్ గారి జోలికి వెళ్ళడు, అవసరం కూడా ఆయనకి లేదు. వీళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళరు, వాళ్ళ అవసరం వీళ్ళకి లేదు. ఇది ఒక వర్షన్ నడుస్తుంటే మరొక వర్షన్ చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు ఖాయం. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు. మనం కొంతమంది వైసీపీకి సంబంధించిన నేతలతో మాట్లాడినప్పుడు కూడా అరెస్ట్ అయితే ఏముంది, మళ్ళీ 3-4 రోజుల్లో బయటకు వస్తుంది. మీరు కూడా చెప్తుంటారు, ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ అయ్యారు ఏముంది 3-4 నెలల్లో బయటకు వచ్చే సందర్భమే కదా, అంత భయపడాల్సిన అవసరం లేదు, తెగించుంటే ఏంటి పరిస్థితి అంటూ ఉంటారు. మేబీ ఆ పర్సెప్షన్లో చూస్తే ఎలా చూడాలి? నిశ్చితంగా ఏదైనా ఒక రాజకీయ పార్టీ రెండు కారణాలు ఇచ్చా. ఒక సాధారణ రాజకీయ కోణంలో చూసినా అరెస్ట్ అన్యాయం అండి, మేము ఎట్లా నడపాలండి పార్టీని అన్నారు అనుకోండి, అయిపోయింది ఆ పార్టీ. ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేస్తే మా పార్టీని ఎట్లా నడుపుకోవాలి, అధ్యక్షుని అరెస్ట్ చేస్తే మేము ఎట్లా నడుచుకోవాలి, ఇది కష్టం కదా, అన్యాయం కదా, దుర్మార్గం కదా, లేదా విజ్ఞప్తి దయవుంచి ఆలోచించండి, ఇట్లా మాట్లాడితే ఇంకా అయిపోయింది ఆ పార్టీ. కాబట్టి సహజమైన రాజకీయ కోణం రీత్యా కూడా ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. ఏ పార్టీకైనా ఒక ప్రాథమిక లక్ష్యం. భయపడడం అంటే ఆ పార్టీ పని అయిపోయింది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్, ఆయన వ్యవహార శైలి చూసినప్పుడు కూడా అరెస్టులకు భయపడే సమాచారం అయితే ఆయన కాదు. అది ఆయన మనం అనొచ్చు, ఆయన ఎట చెప్తారు మీరు, మనకు మిగతా వాళ్ళకి లేదు కానీ ఈయనకు ఉంది కదా ఆ చరిత్ర. 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా, పార్టీ పుట్టి పెట్టక ముందుగా 16 నెలలు జైల్లో ఉన్నాడు. 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఆయన తొనకలా బెనకలా. ఆ తర్వాత 16 నెలలు లోపల ఉంటేనే బయట తన కుటుంబ సభ్యులను పంపించి పార్టీ తన వాయిస్ వినిపించి దాదాపు ఉప ఎన్నికల్లో ఏకపక్షంగా గెలిచిపోయారు రాష్ట్రంలో. అప్పుడు తెలంగాణ ఉద్యమం నడిచాడు, మళ్ళీ ప్రతిపక్షం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్ట్ కావడం, జైలుకి వెళ్ళి నిలబడడం, ఆ జైల్లో ఉంటూనే పార్టీ నడపడం కొత్త ఏమి కాదు. కాబట్టి ఇది ఆయన కొంత ఇబ్బంది కలగచ్చు. అరెస్ట్ అయినాడు, జైల్లో ఉన్నాడు 16 నెలలు, ఇది ఆయనకి విమర్శగా ఉండొచ్చు ఒకవైపు. కానీ అదే సేమ్ టైం ప్రజల్లో ఒక విశ్వాసం, పార్టీలో ఒక విశ్వాసం ఉందా, ఆయన భయపడేవాడు కాదు, నిలబడతాడు. 16 నెలల లోపల ఉంటే పార్టీని నడపగలిగినోడు ఆ రోజు పార్టీ దిక్కులేదు, అప్పుడే వచ్చిన పార్టీలో ఉంటుందా పోతుందో తెలియని రోజుల్లో 16 నెలలు పెడితే భయపడుతుంది జగన్. ఈరోజు ఎస్టాబ్లిష్ అయిన పార్టీ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైసీపీ భయపడుతుందా, నిలబడకుండా ఉంటుందా అనే ధైర్యం ఖచ్చితంగా ఇవ్వాలి కదా. కాబట్టి రెండు, ఒకటి రాజకీయ కారణంలో చూసినప్పుడు కూడా భయపడరు ఏ రాజకీయ పార్టీ, లోపల భయం ఉన్నాడో భయపడరు. జగన్ గారి క్యారెక్టర్ చూసినప్పుడు అసలు భయపడరు, ఆయన క్యారెక్టర్ ఇచ్చే అదేది. కాబట్టి అరెస్ట్ అయితే ఏముంది 3 నెలలని కాదు, ఎన్ని రోజులు పెట్టి ఎదుర్కోవాల్సి తప్పదు కదా పార్టీని, నిలబడకపోతే పార్టీ నిలబడదు. అందువల్ల జగన్ గారు ధైర్యంగానే ఉంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారి వరకు అయితే పర్వాలేదండి. అది భారతీ గారి మెడకు కూడా చుట్టుకునే అవకాశం కల్పిస్తున్నప్పుడు ఎంత కాదన్నా మన ఇంట్లో వాళ్ళు, దట్టు మహిళ జైలు వరకు వెళ్ళి రావాలి అని అంటే అది ఇబ్బందికరమైన పరిస్థితే కదా. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి ఇబ్బంది పడ్డాడు, వైఎస్ భారతి జైలుకి వెళ్లకుండా అంతకన్నా ఎక్కువ ఇబ్బంది. వ్యత్యాసం చూడాలి. అంటే వైఎస్ భారతి నా దృష్టిలో జగన్ గారిని అరెస్ట్ చేసే అవకాశం లేదు, ఇంకా భారతీ గారిని అసలు అరెస్ట్ చేయడం ఏ కోణం కనపట్ల. మనకి ఏదేదో మాట్లాడుతున్నారు, నాకైతే టెక్నికల్ కలడు. అయినా ఏదో చేస్తారని నమ్మితే భారతీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి ఎంత ఇబ్బంది పడ్డారో, భారతి గారు జైలు వెళ్లకుండా అంతకన్నా ఎక్కువ క్రైసిస్ ని, అంతకన్నా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్న వ్యక్తి భారతి, వైఎస్ భారతి గారు. మనకు చూడండి 16 నెలలు ఆయన జైల్లో కూర్చున్నారు. జైల్లో కూర్చోవడం ఆనందం కాకపోవచ్చు, జైలుకి వెళ్ళిపోవడం ఇబ్బందే. కానీ జైల్లోకి వెళ్ళిపోతే ఆయన పని ఏంటి? మానసికంగా ఇబ్బంది పడతారు కానీ శారీరకంగా రెస్టే కదా. కానీ బయట ఎంత ఇబ్బంది పడ్డారు వీళ్ళు. వైఎస్ భారతి గారు ఆ 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఒకటి పిల్లలు, చిన్న పిల్లలు, అంటే ఇప్పుడు దాదాపు 10 ఏళ్ళు చుట్టూ నడుస్తారు. ఆ వయసులో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా జైలు గోడల దరిదాపుల్లో కూడా పిల్లలు పోయినట్లేదు. ఆ 16 నెలలు తండ్రి ఆడిపోయినాడంటే ఎంత దగ్గరగా, అది ఆ క్రైసిస్ ఆ తల్లికి తెలుస్తుంది. ఒకటి. 2, ఆమె ఆ రోజు టేక్ ఓవర్ చేసినటువంటి కంపెనీలన్నీ ఏంటి, ఈడీ కేసులో ఉన్నాయి, జగన్ గారి ఈటీ కేసులో ఉన్నాయి. ఆమె మొత్తం ఏమవుతుందో ఆమె భవిష్యత్తు కూడా ఇబ్బందే కదా. ఆ టైంలో ఆ కంపెనీలంతా నడిపారు, కుటుంబాన్ని నిలబెట్టారు. క్రైసిస్, భారీగా భర్త లోపల ఉంటే ఆ బాధ, ఇవన్నీ క్రైసిస్ని ఎదుర్కొని ఆమె రాటు తేలలేదా?
ధైర్యం తెచ్చుకోలేదా? ఇదొక పాయింట్. 2, ఆ తర్వాత 14 నుంచి జగన్ గారు ప్రతిపక్ష నాయకుడిగా అయ్యాడు. ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాడు. తర్వాత ఇప్పుడు ఓడిపోయినాడు. ఈ 10 ఏళ్ల కాలంలో బహుశా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ భారతి గారి ట్రోల్‌లో అయినట్టుగా ఎవరున్నాయారా? ఆమెను ఎంత క్యారెక్టర్ అసాచ్ చేసుకుంటూ, ఎంత ఇబ్బంది పెడతా ఉన్నా ఆమె తొనకట్లేదు, వెనకట్లేదు. అంతే. అలాంటి అర్థం ఆమె అవన్నీ ఎంజాయ్ చేస్తున్నట్ట. బాధపడుతుంది, బట్ అవును. నిలబడుతుంది. అవును. అంటే నేను ఒక వీడియోలో చూశాను. మీరు కూడా ఉంటే చూడొచ్చు. మనమేంటో మనకు తెలిసిన తర్వాత బయటోళ్ళు ఏవో అనుకుంటున్నారని భయపడాల్సిన అవసరం ఏముంది? హ్మ్. మనమేంటో మనకు తెలిసిన తర్వాత ఎవరో ఏమనుకుంటారని కంగారు పడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకెళ్లాల్సిందే అని చెప్పే నేచర్ ఉంది. కాబట్టి భారతి గారు అరెస్ట్ అవుతారని నేను అనుకోవట్లేదు. వారు ఇంతకన్నా అరెస్ట్ కన్నా జైల్లో ఉండడం కన్నా ఎక్కువ క్రైసిస్ ని, ఎక్కువ ఎదురు దెబ్బల్ని, ఎక్కువ ఇబ్బందులు పడింది, నిలబడింది. కాబట్టి జైలు, అరెస్టులు అనేది ఆమెకు కొత్త కావచ్చు, కానీ అంతకన్నా ఎక్కువ ఇబ్బంది పడి ఆమె అట్లాంటి వాటిని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ భారతి గారిని భయపడతారని నేనైతే అనుకో. ధైర్యంగానే దేనైనా ఫేస్ చేసే కెపాసిటీ వాళ్ళిద్దరికి ఉందని నేను నమ్ముతున్నాను. ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు హైదరాబాద్ లో ఐఏఎస్ ఐపీఎస్ కి సంబంధించిన మీటింగ్ జరిగింది, మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇక్కడ ఎట్లుందంటే, నేను ఒక మీడియా సంస్థలో చర్చ చూశాను. అదేంటంటే హైదరాబాద్ లో పెద్ద జరిగిందంట ఐఏఎస్ ఆఫీసర్ మీటింగ్. రహస్య మీటింగ్, అది మామూలు మీటింగ్ కూడా కాదు. రహస్య భేటీ జరిగింది. రహస్య మీటింగ్ జరిగి చీఫ్ సెక్రటరీకి తమ ఘోషని, తమ అభిప్రాయాన్ని, తమ నిరసన తెలియజేశారట అంటాడు. అది ఇంటే మీకేమి ఒక జర్నలిస్ట్ గా కొంచెం విచిత్రంగా అనిపిలా? రహస్య భేటీ అయింది, మళ్ళీ సిఎస్ చెప్పడం ఏంటి? సిఎస్ చెప్పడం, రహస్యం కూర్చొని ఉన్న సిఎస్ చెప్తాడు మేము రహస్యం కూర్చున్నాం సార్? ఇప్పుడు ఎల్లయ్యో పుల్లయ్యో పేరు పెట్టే కదా సిఎస్ చెప్తారు. మేము ఒక 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇట్లా అనుకుంటున్నాము, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం బాగలేదు మా పట్ల అని సిఎస్ కి చెప్పడం అంటే, మరి రహస్యం ఎందుకు కూర్చొని పబ్లిక్ అని కూర్చుంటారు? మళ్ళీ రహస్యం ఎందుకు కూర్చునేది? రహస్యము పబ్లిక్ గా సిఎస్ చెప్పడం. నేను అనుకుంటుంది ఇది అన్నెసరీ ఆర్గ్యుమెంట్లు. ఎందుకంటున్నానంటే, రహస్యంగా ఎందుకు కూర్చోవాలి? ఏమో ఇబ్బంది అయింది? ఇప్పుడు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లకి ఈ ప్రభుత్వంలో పోస్టింగ్ ఇవ్వట్లేదు, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లకి పోస్టింగ్ ఇవ్వట్లేదు, కొంతమందిని అరెస్ట్ చేసింది, కొంతమంది మీద విమర్శలు చేస్తూ ఉంది, అక్కడక్కడ అటాకింగ్ మోడ్ లో వెళ్తున్నారు. వీళ్ళందరికీ కొంచెం ఇబ్బందే. కానీ ఏ ఐఏఎస్ ఆఫీసర్ కూడా, ఇప్పుడు సీతారామాంజనేయులు గారిని అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడం కన్నా పెద్ద సమస్య ఐఏఎస్లకి అయితే ఏముండదు కదా. సస్పెండ్ అనేది సెకండరీ, ప్రైమరీగా అరెస్ట్ అయి ఉన్నాడు ఈ డీజీ క్యాడర్ అయినా. ఇప్పుడు ఆయనే భయపడట్లేదు కదా, వీళ్ళేందుకు భయపడతారు? కాబట్టి ఏమవుతుంది, విమర్శలు ఎదుర్కొంటారు. వాళ్ళు ఏం రాజకీయ నాయకులు కదా, రేపు ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదు. కాలక్రమంలో తెలుస్తుంది. శ్రీలక్ష్మి గారు ఉన్నారు, ఇబ్బంది పడ్డారు, తర్వాత రిలీఫ్ వచ్చారు, జైలుకి కూడా పోయినారు ఆమె. కానీ కంగారు పడలేదు కదా, బాధపడవచ్చు. కాబట్టి ఐఏఎస్లు రహస్యాల సమస్యలు ఉండవు. వాళ్ళు ఏదైనా పెళ్లిళ్ళు, పెడాకులు ఇట్లాడు జరిగినప్పుడు, లేదా విందులో వినోదాలు జరిగినప్పుడు, రిసెప్షన్స్ లాంటి జరిగినప్పుడు అక్కడ కూర్చుంటారు. ఖచ్చితంగా ఈ భావజాలంలో మాట్లాడుకుంటారు. ఏంటంటే ఆన్లైన్లో మాట్లాడుకోకూడదా? టెలికాన్ఫరెన్స్ పెట్టుకొని, దాన్ని ఒక హోటల్లో పోయి కూర్చొని, హోటల్లో పోయి 10 మంది ఐఏఎస్ కూర్చుంటే కెమెరాలు ఉండవా? ఇంటెలిజెన్సీ ఉండదా? కాబట్టి రహస్య మీటింగ్ అనేది ఇప్పుడు తప్పు. కానీ అంతర్మదనం ఆఫీసులో జరుగుతాను. మన మీద ఎందుకు ఇలా? వీళ్ళే కాదు, అసలు వీళ్ళు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న ఐఏఎస్ ఆఫీసులో అంతర్మదనం చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళకి అనుకూలంగా ఉండాలని వీళ్ళు అరెస్ట్ చేసినారు. రేపు వీళ్ళు ముద్ర పడిన మమ్మల్ని ఎత్తుకుతూ వాళ్ళు కొడితే మేమేం చేసినా వాళ్ళు అంతర్మదం ఉన్నారు. తప్ప అందరూ అంతర్మదం. ఈ పరిస్థితులు బాగుండకూడదు, పద్ధతిగా ఉండాలని ఐఏఎస్లను కోరుకుంటారు. వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే పీస్ఫుల్ గా మాట్లాడతారు తప్ప రహస్యాలు అంటే ఉంటాయని నేను అనుకోవట్లేదు. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.